ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ప్లీజ్ అందరూ ఒక లైక్ ఇవ్వండి, తప్పకుండా మర్చిపోకండి. కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నామము 673 బృహతి, 3 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బృహత్యాయ నమః అని చెప్పుకోవాలి. బృహతి బ్రహ్మణము చెందినది లేదా విచ్చుకొనున్నది. బృహత్ అంటే భ్రమణము చెందుట అంటే విచ్చుకొనుట, ఉప్పుట అని అర్థాలు. బృహత్ అనే పులింగ పదానికి బృహతి స్త్రీలింగ పదమవుతుంది. అటు బ్రహ్మాండ పరంగాను ఇటు పిండాండ పరంగాను భ్రమణము అంటే విచ్చుకునే స్పౌటింగ్ తత్వము కలిగి ఉన్నది కాబట్టి అమ్మవారిని బృహతి అన్నారు. శ్రీమాత్రే నమః. బృహత్తత్వాంగన్నత్వాచ బ్రహ్మ బృహత్ అన్నారు. దీనిని బట్టి బృహత్ అంటే పెద్దది అని, బ్రహ్మణము అంటే విచ్చుకోవడం అనే అర్థాలు చెల్లే తత్వం గలది కాబట్టి అమ్మవారికి కూడా బృహతి అనే నామము చెల్లుతుంది. తైత్రీయంలోని నారాయణంలో కూడా అమ్మవారి ఈ పరబ్రహ్మతత్వాన్ని ఈ బృహతి పదముతో హంగం సచ్యృతాచ ఆద్రిచారుతం బృహత్ అని చెప్పబడింది. బృహతి అనే పదము ఒక ఛందస్సును కూడా సూచిస్తుంది. వివిధ సంఖ్యాక్షరాలతో ఛందస్సులుంటాయి. వాటిలో ఏకాక్షర ఛందస్సే ప్రణవం. ఓం గాయత్రి 6 అక్షరాలు, ఉష్టిక్ 7 అక్షరాలు, అనుష్ఠాప్ 8 అక్షరాలు, త్రిష్టాప్ 11 అక్షరాలు, జగతి 12 అక్షరాలు కలిగి ఉంటాయి. వీటిని అన్నిటితో పాటు 9 అక్షరాలు ఛందస్సు కూడా ఉంటుంది. దాన్నే బృహతి ఛందస్సు అంటారు. ఈ ఛందస్సులో పదానికి 9 అక్షరాల చొప్పున మొత్తం మీద 4 పదాల్లో 4 × 9 36 అక్షరాలు ఉంటాయి. ఇది ప్రజాపతులనబడే అంకెల గురించి, ఆదిదేవతల గురించి తెలియజేస్తుంది. ఇంకా మండలాత్మక పరిభ్రమణానికి కావలసిన కొలతలు దీని వలన తెలుస్తాయి. దశాంశ పద్ధతిలో ఈ కొలతలు తెలియవు కాబట్టి ఈ కొలతలకు సంబంధించిన డిగ్రీలు 9చే గుణింపబడేవిగా ఉంటాయి. దళంగులముగా 10, పురుషుడు విరాట్ నుండి దిగివచ్చుట అత్యష్టాతిష్ట దశాంగులము, పురుష సూక్తము 4 పాదముల వాక్కుగా దిగివచ్చుట, 4 బృహతి ఛందస్సుగా 9 దిగివచ్చుట అనునవి సృష్టి గుణింతలుగా డిగ్రీలుగా పుట్టాయి. ఈ డిగ్రీలనే జ్యోతిష్య శాస్త్రంలో భాగాలు అంటారు. ఈ విధంగా 10 × 4 × 9 = 360 అవుతుంది. సూర్యుని చుట్టూ తిరుగు గ్రహాల గణితం దశాంశ పద్ధతిలో సరిపోదనే ఉద్దేశంతో ప్రాచీన ఖగోళ శాస్త్రజ్ఞులు నవ అంశ గణితాన్ని సిస్టమ్ ఆఫ్ 1/9 క్వాంటిటీస్గా ఉపయోగించేవారు. ఇప్పుడు ఆ గణితములో లేదు. వరాహమిహిరుడు నవాంశ గణితం అనే గ్రంథాన్ని కూడా రచించాడు. ఇప్పుడు అది లభ్యం కాదు. దశాంశ గణితంలో 1/10 = 0.1 అయితే ఈ నవాంశ గణితంలో 1/9 = 0.1 అవుతుంది. మిగిలిన ఛందస్సుల వివరాలు తెలుసుకోదలిచిన వారు సువర్ణ సూక్తము చదువుకోవాలి. ఈ బృహతి పదము సూచించే విచ్చుకునే పద్ధతి అక్షర సంకేతాలతో ఈ క్రింద తెలిపిన ఉదాహరణ ద్వారా గ్రహించవచ్చును. ఆ, హ, గ, క, ఖ ఇది అహంకార బ్రహ్మణాన్ని తెలియజేసే పద్ధతి. ఆ అనే అక్షరము సూచించే పరబ్రహ్మ రాను రాను ఉచ్చారణలో గట్టిపడుతూ చివరకు కాకార ఉచ్చారణలో పూర్తిగా గట్టిపడి పదార్థమయమైన సృష్టికి నాందీభూతంగా ఉండే ఆకాశతత్వాన్ని సూచించే కం అంటే ఆకాశము అక్షరంగా మారడాన్ని ఈ బ్రాహ్మణ పద్ధతి సూచిస్తుంది.
ఆ నుండి కా వరకు జరిగే ఈ అక్షర భ్రమణము సృష్టిపరంగా జరిగే అఖండ సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మ బ్రహ్మణాన్ని సూచిస్తుంది. భ్రమణం చెందున్నది లేదా విచ్చుకునున్నది బృహతి ఛందస్సు రూపంలో ఉండున్నదని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. బృహతి అన్నిటికంటే గొప్పది, గొప్పవానికి అన్నిటికంటే గొప్పది. బృహతి చందోపరాలు, బృహస్య మహాస్వరూపురాలు, జ్యేష్ఠాస్మ స్వరూపురాలు, గొప్పవాణి అన్నిటికంటే గొప్పది. లేదా 30 అక్షరములు గల ఛందస్సునకు బృహతి ఛందస్సు అని పేరు. అట్టి ఛంద రూపురాలు కుర్మా పురాణంలో ఛందస్సులలో గాయత్రి ఛందస్సు ఐతిని అను వాక్యం కలదు. అంత మాత్రం చే ఈ 2 వాక్యములకు విరోధము గలదని తలంపనక్కర్లేదు. గాయత్రి బృహతి ఛందస్సులు రెండును భగవత్స రూపములే అని అంగీకరించినచో విరోధం ఉండదు. భగవద్గీతలో భగవంతుని విశ్వరూప వర్ణనమందు సాములలో బృహస్సామ నాస్వరూపమని చెప్పబడినది. కుర్మా పురాణంన దేవి విశ్వరూప వర్ణమునందు సామలలో జ్యేష్ఠ సామ నా స్వరూపము అని చెప్పబడింది. అయినను ఈ 2 సాములను భగవత్స్వరూపములే అని అంగీకరించుట వలన విరోధము లేదు. అంతేగాక తలావాకార శాఖలో ఉద్యుత్యం చిత్రం అను 2 ముక్కలతో చెప్పబడిన సామకు జ్యేష్ఠ సామమని పేరు అని హరిదత్తుడు ఉజ్వలయందు వ్యాఖ్యానించెను. సత్యం నశించిరామను రుక్కులో చెప్పబడిన బృహస్సామము సుప్రసిద్ధమైనదే అయినను ఈ బృహజ్యేష్ఠ శబ్దములు 2 పర్యాయములను గ్రహించవలెను. కాబట్టి ఈ 2 సామములకు విరోధము లేదు. దానిని బట్టి ప్రస్తుత నామమగు బృహతి శబ్దమునకు జ్యేష్ఠ సమ స్వరూపురాలని గాని బృహస్య సమ స్వరూపురాలని గాని అర్థము చెప్పవచ్చును. 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోకండి లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. లైక్ ఇవ్వడం మర్చిపోకండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.